అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. ఆర్కే రోజా ఒక నలుగురిని వెనకేసుకొని ఏదో ఒక పేపర్ చేతిలో పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టింది. ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. అధికారం వచ్చి వాళ్ళకి 16 నెలలు అవుతున్నా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే చిత్తశుద్ధి లేదు గాని వైసీపీ వాళ్ళని బెదిరించడానికి ఇక్కడ ఆర్కే రోజా చెప్తుంది అధికారంలోకి వచ్చి 16 నెలలు అయిందంటుంది. అసలు నువ్వు ఏం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు, ఎంత చదువుకున్నావు, ఎలా చదువుకున్నావు? 16 నెలలు ఎలా అవుతుంది? జూన్ 4వ తారీఖు గెలిచారు, జూన్ 12 ప్రమాణ స్వీకారం చేశారు. ఏ విధంగా ఎత్తుకున్నా కూడా 15 నెలలు అవుతుంది గానీ 16 నెలలు ఎట్ట అవుతుంది? మన జూన్ 4కి 12 నెలలు, 3 నెలలు కలిపితే 15 నెలలు. అన్ని కూడికలే గానీ తీసివేతలు ఉండవు. ఎలా బురద చల్లాలా, ఎలా అబద్ధాలు చెప్పాలా, ఎలా అసత్య ప్రచారాలు చేయాలనే ఆలోచన తప్ప ఏ రోజు మనం నిజం మాట్లాడినాం? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట తప్పారు, వాగ్దానాలన్నీ నెరవేర్చలేదు అంటున్నాం. 1వ తారీఖు టంచులుగా పింఛను అందిస్తున్నారు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి, మెగా డిఎస్సి పోస్టుల భర్తీ. ఇది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బస్సులో వీడియోలు చూశారు. ఒకే ఇంట్లో 11 మంది ఉన్నా కూడా ఆ తల్లుల అకౌంట్లోకి వచ్చిన డబ్బుల తాలూకు ఆనందం చూసాం. సిలిండర్ల వీడియోలు చూసాం. పింఛన్లు 1వ తారీఖు నాయకులే సేవకులై ఇంటికెళ్ళి ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పోలవరం కావచ్చు, అమరావతి పనులు కూడా చాలా త్వరగా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక కళ. పూర్వం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని అబద్ధాలు చెప్పి ఒక ఇటుక కూడా పేల్చకుండా అనవసరమైన టెండర్లు ఇచ్చి సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారు. కానీ ఈరోజు అమరావతి పనులు కావచ్చు, పోలవరం పనులు కూడా త్వరగా ముందుకెళ్తా ఉన్నాయి. అదేవిధంగా యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా శ్రీశైలం జలాశయం నుండి చిట్ట చివరి పొలాలు, స్థలాలు, చెరువులు ఉండేటువంటి కుప్పం నియోజకవర్గం వరకు కూడా దాదాపు 738 కిలోమీటర్లు, అంటే అత్యంత ఎత్తులో ఉండే కుప్పానికి కూడా నీళ్లు ఈరోజు పంపిణీ చేస్తున్నారు. నేను మొన్న వీడియోలు కూడా చేశానవి. అయితే రాయలసీమలోని 4 జిల్లాలు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం అన్ని చెరువులు, జలాశయాలు కావచ్చు, తాగునీరు, సాగునీరు కూడా అందించే ప్రక్రియ దిశగా కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన హంద్రినీవ సుజల స్రవంతి పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా దశాబ్దాల కళ రాయలసీమ. ఈరోజు వాళ్ళందరికీ కూడా నీళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. ఇంకా 1, 2 ఉన్నాయి. వాటిల్లో కూడా కరెక్ట్గా సర్వే చేసి పంపిణీ చేస్తారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. మాత్రం టైం ఉందనేది మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు అష్ట కష్టాలు పడుతున్నావు అంటుంది ఆర్కే రోజా. ఏ రైతుకు అష్ట కష్టాలు పడ్డారు? నువ్వు నిజాయితీగా న్యూట్రల్ గా ఉండే రైతులు తీసుకొని మాట్లాడించు చూద్దాం. మీ పేటిఎంలు, మీరు డబ్బులు ఇవ్వగానే సిద్ధం సభలైనా ఎక్కడ ఏ మీటింగ్లు పెట్టినా వాళ్ళే వస్తుంటారు, వాళ్ళే రైతులు అవుతారు, వాళ్ళే జనాలు అవుతారు, వాళ్ళే తల్లులు అవుతారు, వాళ్ళే అన్నదాత సుఖీభవ రాలేదని రైతులు అయిపోతారు, వాళ్ళే గ్యాస్ సిలిండర్ రాలేదని కుటుంబ సభ్యులు అయిపోతారు, పింఛన్లు మాకు రాలేదని మధ్యతరగతి కుటుంబీకులు ఆ పేటీఎం వాళ్ళు అయిపోతారు. సామాన్యమైన అతి సాధారణమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఈరోజు అన్నా క్యాంటీన్లు అయినా కూడా సర్వసాధారణ ప్రజలు ఆయన ఒక దేవుళ్ళ చూస్తున్నారు. అక్కడ పోయి గిన్నె పట్టుకునేది మీ పేటీఎం వాళ్ళే, తల్లికి వందనం రాలేదని యాక్టింగ్ చేసేది మీ వాళ్ళే, సభల్లో ఉండేది మీ వాళ్ళే, రైతులు మీ వాళ్ళే. ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వెళ్తే, పరామర్శలకు వెళ్తే అక్కడ ఉండేది కూడా మీ వాళ్ళే. నువ్వు నిజమైన నికార్సైన రైతులు తీసుకొని మాట్లాడించు. అబద్ధాలు ఎందుకు? రైతులు అష్ట కష్టాలు పడతా అంటున్నావు. ఎవరా రైతు? నాకు తెలిసి ప్రపంచంలో కల్లా అడ్డదిడ్డంగా 3,000 కోట్ల రూపాయలు సంపాదించిన అతి సాధారణ రైతు ఎవరైనా ఉన్నారంటే అతి నిరుపేద రైతు అది ఆర్కే రోజానే. 3,000 కోట్ల రూపాయలు సంపాదించి నువ్వు రైతుల గురించి, పేద ప్రజల గురించి మాట్లాడుతూ ఉండవు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి పథకాల దృష్ట్యా ఆ రోజుల్లో అవి అమలైనాయా? మనస్ఫూర్తిగా చెప్పు నువ్వు రోజా. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామంలో నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ ఫేక్ సర్వేలను నమ్మి ఉన్నదంతా అమ్మి రాజకీయ పందాలు కాసి ఓడిపోయిన తర్వాత తట్టుకోలేక చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతే అతగాడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు ఆమ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన అమర జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి అమరావతిలో 58 అడుగుల ఎత్తున కాంస్య విగ్రహాన్ని నిర్మిస్తున్న, స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు గారు ఎక్కడా? మామిడి రైతులు కానీ, పసుపు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, ధాన్యం రైతులు అందరూ కష్టపడుతుంటే ఈ రోజు ఆర్కే రోజా చెప్తుంది పసుపు రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, ధాన్యం రైతులు కావచ్చు అందరూ కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటుంది. నిజమే.
వాళ్ళు కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి వల్ల. బంగారుపాళ్యంకి వెళ్ళాడు, మామిడికాయ రైతులకి గిట్టుబాటు ధరలు లేదని. అక్కడ పోయి అడ్డదిడ్డంగా మామిడికాయలన్నీ పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఆడ పోసి ఆస్తి నష్టం, ధన నష్టం, ప్రాణ నష్టం. ప్రకాశం జిల్లాకి వెళ్ళాడు, పొగాకు రైతుల్ని పిలవని పేరంటం వాళ్ళపై పరామర్శించాడు. ఆస్తి నష్టం, ధన నష్టం, ప్రాణ నష్టం, పేద ప్రజలకి మహా కష్టం. గుంటూరు మిర్చి యాటికి వెళ్ళాడు, మిర్చి రైతులు పరామర్శించాలని. వాళ్ళు ఎవరూ పిలవలా. వాళ్ళు సుభిక్షంగా ఉన్నారు, సురక్షితంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఆడికెళ్ళాడు, తొక్కిసలాట, తోపులాట, శాంతి భద్రతలకు ఆటంకం, ధన నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. నిజమే, వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి వల్ల. ఇది ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు కదా. ఫేక్ న్యూస్ మీ మీద మేము కేసులు పెడతామని చెప్పి మాట్లాడే రైతుల మీద కానీ, రైతులకు మద్దతుగా ఉన్న వైసీపీ వాళ్ళ మీద మాట్లాడటం సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు గెలిచిన కుప్పంలో కూడా రైతులు తమకి యూరియా ఎరువులు అందటం లేదని నిరసన తెలియజేస్తున్నారంటే, చిత్తూరు జిల్లాలో రైతులందరూ కూడా వాళ్ళ సహకార కేంద్రాల దగ్గర ఫైట్ చేస్తున్నారంటే సిగ్గుపడాలి. చంద్రబాబు నాయుడుకి సిగ్గుపడాలి. ఎవరు సిగ్గుపడాలంటే మనం సిగ్గుపడాలా. ఎందుకంటే 11 వచ్చాయి కాబట్టి మనం సిగ్గుపడాలా. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు కాబట్టి మనం సిగ్గుపడాలా. యలహంక ప్యాలెస్ లో హెలికాప్టర్ వేసుకెళ్ళి దాక్కుంటున్నాం కాబట్టి మనం సిగ్గుపడాలా. పిలవని పేరంటంతో అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి అక్కడ ధన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కల్పిస్తున్నందుకు మనం సిగ్గుపడాలా. అసెంబ్లీకి వచ్చి ఇవన్నీ మీ అన్నను మాట్లాడమని చెప్పు. ఇప్పుడు నువ్వు ఏ పాయింట్లు అయితే మాట్లాడినావో, యూరియా దొరకట్లేదు, యూరియా దక్కట్లేదు, అదే విధంగా రైతులు పంట పొలాల్లో ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నావు కదా. ఆడా ఏడా మాట్లాడటం ఎందుకు, ఆడా ఏడా దాక్కోవడం ఎందుకు? డైరెక్ట్గా అసెంబ్లీకి రమ్మను. దరిదాపుల్లోనే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, మైక్ ఇస్తారు, సమయం ఇస్తారు. దానికి ప్రతిపక్ష హోదా ఎందుకు? మాట్లాడమని చెప్పు. కుప్పంలో ఉండేటువంటి ఏ రైతు, ఏ వ్యవసాయదారుడు మైకు పట్టుకొని మాకు యూరియా అనేది లేదు, మాకు అందుబాటులో లేదు, మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. నువ్వు నిజాయితీగా ఆ రైతు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటికి వెళ్ళి మైకి పెట్టి మాట్లాడిచ్చి చూద్దాం. నీ పాటికి నువ్వు ఒక పేపర్ పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఒక స్క్రిప్ట్ రాసుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి ఎక్కడుందని నేను ఈరోజు మాట్లాడుతూ ఉండా. కుప్పం ప్రజల గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నా. నేను మొన్నే కుప్పానికి వెళ్ళొచ్చా. శ్రీశైలం జలాశయం నుంచి 738 కిలోమీటర్ల దూరం నుండి చిట్ట చివరి స్థలం చెరువైనటువంటి పరమ సముద్రం అనే ఊరికి కూడా ఆయన నీళ్లు తీసుకొని వచ్చాడు. అపర భగీరథుడు అతను. నువ్వు మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నావు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు, కరెక్ట్ గా లేదని. కుప్పంలో ఆయన జననాయకుడు గ్రీవెన్స్ సెల్ అనే ఒక పథకాన్ని సృష్టించి కుప్పం ప్రజలు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా డైరెక్ట్ గా సీఎం ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళు అర్జీలు పెట్టుకుంటే ఇమీడియట్లీ అక్కడ ఉండేటువంటి ఎవరైతే సాంకేతిక నిపుణులు ఉంటారో, ఎవరైతే అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారో, ఇమీడియట్లీ ఆ అర్జీని వాళ్ళు తీసుకొని వాళ్ళకి వెంటనే ఒక మెసేజ్ ఇచ్చి ఏ ఏ శాఖలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఆయా శాఖల అధికారులకి, నాయకులకి పంపించి వాళ్ళకి వాళ్ళ ఫైల్ ఎక్కడుంది, ఆ ఫైల్ ఎంత దూరంలో ఉంది, దాని ట్రాక్ జీపీఎస్ ఎక్కడుందో కూడా తెలియజేసే పరిస్థితి ఈరోజు కుప్పంలో ఉంది. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు జననాయకుడు గ్రీవెన్స్ సెల్ అని డైరెక్ట్గా సీఎం ఆఫీస్ కార్యాలయంలో ఒక యాప్ క్రియేట్ చేసి అక్కడ జరుగుతున్న అంటే దాదాపు ఇప్పటికి 9,000 అర్జీలు అందిస్తే 6,000 అర్జీలని పేద ప్రజలకి సానుకూలంగా స్పందించి ఆ సమస్యలను నిర్మూలించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. డైరెక్ట్గా ఆయన కుప్పం సంబంధించినటువంటి నియోజక ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడ ఆఫీసులో ఉన్నా వీటికి సంబంధించిన ప్రతి సమస్యని ఆయన టేబుల్ దగ్గరికి ఆన్లైన్లో తెప్పించుకొని ఆ సమస్యని ఇమీడియట్లీ వాటిని రూపుదిద్దుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి మాట్లాడితే స్థాయి, స్థానం, హోదా నీకు లేదు. ఆర్కే రోజాన్ని మనస్ఫూర్తిగా మరోసారి నీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.